రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు బిజీగా ఉండబోతున్నారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో బెయిల్ దరఖాస్తుకు ఏర్పాట్లు చేయనున్నారు. మరొక పక్క సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం కనిపిస్తోంది. ఇరువురు 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. రైట్, నేడు ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు బిజీగా ఉండబోతున్నారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దరఖాస్తుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే మరొక పక్క సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం కనిపిస్తోంది. ఇరువురు 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. రైట్, నేడు ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు బిజీగా ఉండబోతున్నారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక సుప్రీంకోర్టులో బెయిల్ దరఖాస్తుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. మరొక పక్క సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. ఇరువురు కూడా 3 రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. నేటి నుంచి 3 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు 3 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉండబోతా ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతా ఉన్నారు. సుప్రీంకోర్టు కవితకు సంబంధించినటువంటి బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళపై అనర్హత వేటు వేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. అనర్హత వేటు నేపథ్యంలో కూడా తిహార్ జైలు సంప్రదించేందుకు అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తిహార్ జైలుకు
సంబంధించినటువంటి కవిత అంశంతో పాటుగా మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బెయిల్ పిటిషన్ కి సంబంధించిన అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశంతో పాటుగా మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పులకు సంబంధించి ఈ రెండింటికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతా ఉన్నారు. ఢిల్లీలో ఉండి వీటికి సంబంధించిన కంప్లీట్ ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి ప్రధానంగా అదేవిధంగా ఇప్పటికే బెయిల్ పిటిషన్ అనేక సందర్భాలలో కూడా ఇటు ఏదైతే రేణుస్వామి కోర్టు కావచ్చు, లేదంటే ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి కోర్టును కూడా సంప్రదించినప్పటికీ కవితకు సంబంధించిన బెయిల్ మంజూరు కావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ బెయిల్ కి సంబంధించిన నేపథ్యంలో కూడా నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది శేఖర్. రైట్ ప్రణయ్, ఒకటి ప్రధానంగా అంటే బెయిల్కు సంబంధించి పూర్తిగా కవితతో కలిసి మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అలాగే ఇంకొకటి అంతర్గతంగా కొన్ని బీజేపీ నేతలు కలవబోతున్నారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తలు నిజం ఎంతవరకు ఉందంటారు? గతంలో కూడా ఏదైతే కవిత రిలీజ్ కి సంబంధించి బీఆర్ఎస్ రాజ్యసభను కూడా బీజేపీలో కలపాలంటూ కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో కన్సల్ట్ అయిన తర్వాత కవిత తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో తిహార్ జైల్లో ఉన్న కవితను కూడా ఈ రోజు సాయంత్రం కలిసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా బెయిల్ కి సంబంధించిన అంశాల్లో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశాలు కనబడుతోంది. అంటే బీజేపీ నేతలు కూడా ఒకవైపు రాజ్యసభకు సంబంధించి మరొక స్థానం కోసం ఎదురుచూపులో చూస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సీట్ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉందో, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుని కూడా బీజేపీలో కలిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన నేపథ్యంలో కూడా కలిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీ నేతల్లో ఆల్రెడీ గతంలోనే ఇంటర్నల్ గా చర్చలు సాగినట్టుగా కూడా పలు వార్తలు కూడా రావడం జరిగింది శేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.